నమస్కారం బతుకమ్మ సమాచారానికి స్వాగతం. 10వ సంవత్సరాల నిరంకుశ పాలనకు ప్రజలు గాంధేయ మార్గంలో ఓటు అనే ఆయుధంతో చమరగీతం పాడి ప్రజాపాలనను తెచ్చుకున్నారని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి బుధవారం గోదావరికని చౌరస్తాలోని గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శాంతియుత మార్గంలో దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహాత్ముని అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ నడుచుకుంటుందని తెలిపారు. महात्मा गांधी हमारा है, जोहार महात्मा गांधी, जोहार महात्मा गांधी, जोहार महात्मा गांधी, जोहार महात्मा गांधी నిర్వహిస్తూ వారు చేసిన చూపించిన బాటలో ఈ భారతదేశం ఈరోజు ఇంత ప్రగతిని సాధించి ఆ రోజు స్వతంత్రాన్ని తీసుకురావడానికి శాంతియుతంగా పోరాటం చేసిన మహాత్మా గాంధీ ఆలోచనను మరి ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అనుసరిస్తూ ప్రజా సంక్షేమాన్ని ప్రపంచ దేశాలకు వీటిగా భారతదేశాన్ని తీసుకొచ్చిన చరిత్ర ఈరోజు మహాత్మా గాంధీ ఆశయాలు దాకా నెహ్రూతో మొదలు పెట్టుకుంటే ఈరోజు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఘనత అనే విషయాన్ని ఒకసారి మీ అందరూ తెలియజేస్తూ ఈరోజు కూడా వారి యొక్క సందేశాన్ని, వారి ఆలోచనను, వారి యొక్క మార్గాన్ని నడుస్తూ పేద ప్రజల సంక్షేమం కోరుతూ ఈ ఏదైతే ఉన్న ప్రాంతాన్ని 100% అభివృద్ధి చేస్తూ రాష్ట్రంలోనే తెలంగాణలో ఈ ప్రాంతానికి కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకురావడానికి, పునరోగం తీసుకురావడానికి మేము పనిచేస్తా ఉన్నాం. ఈరోజు నిన్న మొన్నటి వరకు 10 సంవత్సరాలు రాష్ట్రంలో ఒక నిరంకుశ పరిపాలన నడిచింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ రకంగా తెలంగాణ సాధన కొరకు ఆ రోజు స్వతంత్ర సాధనకు పోరాటం చేసినారో ఈరోజు శాంతియుతంగా ఓటు ద్వారా తిరుగుబాటు చేసినారు. ఇలా మరొకసారి గాంధీ ఆలోచన ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజాస్వామ్య తెలంగాణ తీసుకున్నాం. ఈ ప్రజాస్వామ్య తెలంగాణలో అన్ని ప్రాంతాల పూర్వవైపులు తీసుకొచ్చి ఈరోజైతే ఏదైతే మాట ఇచ్చినామో తెలంగాణ సాధించుకున్నామో నీళ్లు, నియామకాలు, నిధులు ఏవైతే ఉన్నాయో అప్పుడు వాళ్ళు చేసిన ప్రభుత్వం బూటకం ఈరోజు అది నిజం చేస్తూ ఉన్నాం. ఇలా చదువుకున్న విద్యార్థుల ఉద్యోగాలు, నీళ్లు అన్ని ప్రాంతాలకు, అదే మాదిరి నిధులు ఖాళీ చేసిపోయి అప్పుల పాలు చేసిపోయిన గత ప్రభుత్వాన్ని మరి దృష్టిలో పెట్టుకొని ఇలా నిధులతో పాటు అభివృద్ధిని ఈ ప్రాంతానికి తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ధీటుగా చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇంకా ముందు దాంట్లో భాగంగా రామగుండంగా అత్యున్నతమైన స్థాయిలో ఉంటుందని నేను భావిస్తాను. గాంధీ మహాత్ముడు చూపిన అహింస మార్గంలో ప్రజలందరూ నడుచుకుంటూ శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సూచించారు. గాంధీ జయంతి సందర్భంగా బుధవారం రామగుండం సిపి కార్యాలయంలో పోలీస్ శాఖ సిబ్బందితో కలిసి సిపి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. Gracias.
స్వాతంత్ర సమర యోధులు జాతిపిత మహాత్మాగాంధీ దేశం కోసం చేసిన సేవలు ఎనలేనివని రామగుండం నియోజకవర్గం బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం గాంధీ జయంతి సందర్భంగా గోదావరికని ప్రధాన చౌరస్తాలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. స్వాతంత్ర పోరాట యోధులు మహాత్మా గాంధీ గారు అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ మహనీయుల స్ఫూర్తితోటి ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు ఇవాళ వారి యొక్క స్ఫూర్తి పొంది దేశం కోసం ధర్మం కోసం నీతిగా నిజాయితీగా ప్రజలలో ఉండి వాళ్ళ అనేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాలని సామాన్య ప్రజలకి అందడం లోపల కీలకంగా పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆనాడు అనేక పోరాటాల ద్వారా సత్యాగ్రహం ద్వారా శాంతియుత మార్గంలో మాత్రమే దేశాన్ని స్వాతంత్రం సృష్టించాలని చెప్పి వాళ్ళు చేసినటువంటి మహాత్మా గాంధీ గారు చేసినటువంటి పోరాటాన్ని పూర్తికొని ఇవాళ మహనీయుల యొక్క విగ్రహాలకి పూలమాల వేసి వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి వాళ్ళ నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది. మరొకసారి ఆ మహనీయులను స్మరించుకుంటూ తప్పకుండా యావత్ సమాజం వారిని పూర్తి పొందుతూ తప్పకుండా వారు అందించినటువంటి మన దేశం కోసం వారు అందించినటువంటి త్యాగాలని తప్పకుండా మనము గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా భావిస్తూ మరొకసారి గాంధీ జయంతి అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. ఎన్టీపీసీ కృష్ణానగర్లో గల ఎస్ఆర్ఎం కన్స్ట్రక్షన్ వారి ఎస్ఆర్ఎం రెసిడెన్సీ అపార్ట్మెంట్లో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు బుధవారం ఆడపడుచులు ఆటపాటలతో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయబద్దంగా ఘనంగా జరుపుకున్నారు.
జగిత్యాల పట్టణం వాణినగర్ శ్రీ పుల్లూరి నారాయణదాసు ఆశ్రమంలో నిర్వహించే శ్రీ బ్రహ్మరాంబిక దేవి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రథమ వార్షికోత్సవ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసర్ డాక్టర్ సంజయ్ కుమార్ మరియు జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ చేతుల మీదుగా కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది. జగిత్యాల పట్టణంలోని వాణినగర్లో ఏర్పాటు చేసిన బ్రహ్మరాంబిక దేవి ప్రతిష్ట మరియు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా యువత వచ్చి ఈరోజు గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారిని మరియు ప్రముఖ పరిశ్రమవేత్త మంచాల కృష్ణ గారిచే ఆహ్వానించి కరపత్రాన్ని ఆవిష్కరింపజేసినందుకు భక్తులందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నా. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బ్రహ్మరాంబికా దేవిని ప్రతిష్ఠించుకొని నవరాత్రులు భక్తి శ్రద్ధలు పూజించి దసరా రోజు నిమజ్జనం చేయడం జరుగుతుంది. మరి అమ్మవారు మహిషాసుర మర్దిని చేసి దుష్ట శిక్షణ చేసి ఆ రాక్షసుని సంహరించి మానవాళికి సుఖంగా ఉండే విధంగా ఆనాడు అమ్మవారు చేసింది. కాబట్టి నవరాత్రుల సందర్భంలో వివిధ రూపాల్లో అమ్మవారిని పూజించుకున్న ఈ భగవద్బంధువులందరూ కూడా శ్రద్ధతో ఏదైతే పూజించే కార్యక్రమం ఉంటుందో దీనికి తప్పకుండా మేము ఉత్సాహించే తెలియజేస్తూ గౌరవ చైర్పర్సన్ గారు స్థానిక మీ నాయకులు కౌన్సిలర్స్ అందరూ కూడా మీకు తెలియజేయ సహకారం ఉంటుందని, మరి హిందూ ధర్మం సనాతన ధర్మం గట్టి సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. హిందువులైన నేను పదే పదే కూడా చెప్తా ఉంటే ఎవరి ధర్మాన్ని వాళ్ళే కాపాడుకోవాలి, ఎవరి సంస్కృతిని వాళ్ళే కాపాడుకోవాలి, ఎవరి ఆచారాలు వాళ్ళే కాపాడుకోవాలి. మరి హిందువులమైన మనం హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ పండుగలను సామరస్యంగా పవిత్రంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని చెప్పి నేను ఈ నిర్వాహకులందరినీ కూడా కోరుతూ ఈరోజు ఈ కరపత్రాన్ని నార్చే స్థానిక వాణినగర్లో ప్రథమ సంవత్సరం శ్రీ బ్రహ్మరాంబిక దేవి నవరాత్రి ఉత్సవాలు చేయడానికి ముందుకొచ్చిన యువతకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారందరూ ఆ అమ్మవారి దయతోటి అందరికీ కరుణ కటాక్షాలు ఉండాలి అమ్మవారి. అట్లాగే మరి యువత అంతా ఈరోజు భారతదేశంలో ఫస్ట్ భక్తి మార్గంలో నడుస్తున్నారు కాబట్టి మరి యువత అందరూ ఇలాగే ఒక మంచి మార్గంలో నడవాలి. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మరి ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కరపత్రం ఆవిష్కరణ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే మరి యావత్ భారతదేశంలో యువత అంతా కూడా ఇంత స్ఫూర్తిగా తీసుకొని అమ్మవారి భక్తులని కానీ ప్రతి దేవుడి భక్తిలో ఉంటూ మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలని యావత్ భారతదేశంలో యువత అందరికీ తెలియజేస్తూ జగిత్యాల పట్టణ ప్రజలు ఎప్పుడు భక్తి మార్గంలోనే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ముందుగానే ఉండాలని చెప్పేసి ఆ దేవుడు ఆ భగవంతుడి కరుణా కటాక్షాలు మన జగిత్యాల పట్టణ ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇక్కడ ఉన్న అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం భూంపల్లి అక్బర్పేట మండలంలోని మోతే గ్రామంలో కొలువై ఉన్న పురాతన దేవాలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని ఉప ఆలయాలైన శ్రీ సరస్వతి అమ్మవారి దేవాలయంలో ఆలయ ధర్మకర్త భాస్కర్ పంతులు ఆధ్వర్యంలో దేవీ నవరాత్రులను పురస్కరించుకుని ఈ రోజు నుండి 9 రోజుల వరకు నవరాత్రులకు ప్రతిరోజు అమ్మవారికి పాలాభిషేకం, కుంకుమార్చన, అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుందని ఆలయ కమిటీ నిర్వాహకులు అలాగే ఆలయ ధర్మకర్త భాస్కర్ పంతులు తెలియజేయడం జరిగింది. सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मंगलम् येषां हृदिस्थो भगवान् मंगलानि ध्यायेत् सर्वविघ्नोपशान्तये अभीप्सितार्थसिद्ध्यर्थं पूजितो यस्सुरासुरैः सर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्व
सर्वार्थसाधिके करण्येत्रगम् नेत्राजम्य केशवाय नमः नारायणाय नमः माधवाय नमः गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः कृष्णाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः निरुद्धाय नमः पुरुषोत्तमाय नमः धोक्षयाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरगे नमः श्रीकृष्णाय नमः श्रीकृष्णपरब्रह्मणः विनियोगः अनन्तासनाय नमः प्रणवस्य परब्रह्म ऋषि परमात्मा देवता दैवी गायत्री छन्दः प्राणायामे विनियोगः दिक्कुपट्कोनि प्राणायाम ओम तपः ओम सत्यं साध्योदे प्रथखण्डे मेरोड दक्षिण दिग्भागे श्रीशैलस्य वायुव्य प्रदेशे कृष्णा गोदावर्योर मध्यदेशे शालिवहंसिके बौद्धावतारे सरस्वती देवता चरण सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिकचान्द्रमानेन अस्या प्रभवादि संवत्सराणां मध्ये श्रीमान् श्री क्रोधिनाम संवत्सरे दक्षिणाग्ने वर्षऋतौ भाद्रपद क्रोधिनाम संवत्सरे दक्षिणपक्षे अद्यायां प्रतिपद्यो वासरः वासरस्तु बृहस्पतिवासरयुक्तायां शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवं गुणविशेषणविशिष्टायां शुभतिथौ अंदर కూడా మీ గోత్రం చెప్పండి శుభగోత్రోద్భవస్య సిద్ధ్యర్థం నాగదేవత పరిపూర్ణ గృహే మహాలక్ష్మి స్థైర్యత విశిష్ట సమస్త భోగానుభవ సిద్ధ్యర్థం రాజముఖే సభామధ్యే వికుంఠిత జిల్లా భూంపల్లి అక్బర్పేట మండలం మోతే గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇటు ఆలయంలో సరస్వతి అమ్మవారు, అభయాంజనేయ స్వామి, సంతాన నాగదేవత. ఇటు ఆలయంలో మరియు చాలామంది భక్తులు మరి రోజు వచ్చి వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటున్నారు. మరి ఈరోజు మరి మహా సరస్వతి అమ్మవారు 3 తారీఖు నుంచి మొదలుకుంటే 11/10/2024 రోజు వరకు ఆ రోజు పూర్ణాహుతి అవుతుంది. కాబట్టి మరి ఈ 9 రోజులు చాలా మంది భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆ స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని మా యొక్క మనవి. మరియు ఉదయం 5 గంటలకు పాలాభిషేకము, ఉదయం 9 గంటలకు మరి పూర్ణ కుంకుమార్చన, మరియు ఇంకా మధ్యాహ్నం 1 గంటకు మరి అన్నప్రసాదం జరుగుతుంది. వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి లోటు లేకుండా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. కాబట్టి ఈ 9 రోజులు చాలా మంది భక్తులు వచ్చి అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పని కోరడం జరుగుతుంది. మరి వచ్చినటువంటి భక్తుల గుడిగా, చిన్నపిల్లల గుడిగా జ్ఞాన సరస్వతి అమ్మవారి మరి వాళ్ళ కృపకు పాత్రలు ఇతరని చెప్పని కోరుకుంటూ మరి ఇటువంటి వచ్చినటువంటి భక్తులకు ఆ భగవంతుడు అమ్మవారు ఆయురారోగ్య ఐశ్వర్య సంపద కలిగించాలని చెప్పని కోరుకుంటూ ఇంకా మునుముందు ఇటువంటి కార్యక్రమాలు మా భాస్కరరావు పంతులు ఇంకా మునుముందు తీసుకుపోవాలని చెప్పని కోరడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో అన్ని గ్రామాలలో తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు. ఆడపడుచులందరూ రకరకాల పువ్వులతో బతుకమ్మ పేర్చి పల్లెలో వాడవాడలో బతుకమ్మ సంబరాలు చేసుకున్నారు. ఉయ్యాలో
కొంచెం గట్టిగా మాట్లాడండి. కొడిమ్యాల గ్రామ ప్రజలకి అలాగే మండల ప్రజలకి ప్రజాప్రతినిధులకి ముఖ్యంగా మహిళలకి సద్దుల బతుకమ్మ అలాగే విజయదశమి శుభాకాంక్షలు. మన తెలంగాణలోనే ప్రత్యేకమైన పండుగ అంటే సద్దుల బతుకమ్మ. ఎందుకనంటే మన పూలని దేవునికి పెట్టి మనం పూజించే సంస్కృతి ఉన్నది తెలంగాణలో. అదేవిధంగా పూలని కూడా పూజించే ప్రత్యేకమైన పండుగగా మన సద్దుల బతుకమ్మని పండగ 9 రోజుల పండుగ జరుపుకోవడం మన తెలంగాణ సంస్కృతికి నిదర్శనం. అలాగే పిత్రమావాస్య నుండి మొదలై 9 రోజుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఆటపాటలతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా సంతోషంగా ఆడుకుంటారు. కావున ఈ సద్దుల బతుకమ్మని అలాగే విజయదశమిని సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే గత 5 సంవత్సరాల నుండి ఎంతో ఘనంగా మనం సద్దుల బతుకమ్మని కొడిమ్యాల గ్రామంలో నిర్వహిస్తున్నాం. అదే రకంగా ఈ సంవత్సరం కూడా సర్పంచుల పాలన లేదు కనుక, స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతుంది కనుక ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని స్పెషల్ ఆఫీసర్లు కానీ గ్రామ కార్యదర్శులు కానీ మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి మరి ఒకసారి సద్దుల బతుకమ్మ అలాగే విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. కొడిమ్యాల ప్రజలందరికీ ఎంగిలి పువ్వుల బతుకమ్మ శుభాకాంక్షలు. పూలనే పూజించే గొప్ప సంస్కృతి మనది. ప్రకృతిని ఆరాధించే మహోన్నత వారసత్వానికి ప్రతీక మన బతుకమ్మ పండుగ. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయంగా ఆడపడుచులు జరుపుకునే తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు బుధవారం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో వాడవాడల ఘనంగా జరిగాయి.
గోదావరికని గాంధీనగర్ ఎండీహెచ్డబ్ల్యూఎస్ బాలల సంరక్షణ సంస్థలో 38వ డివిజన్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు పోరన్ల శారద జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆశ్రమంలోని పిల్లల మధ్య కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం డివిజన్లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ జన్మదిన వేడుకలను ఆశ్రమంలోని పిల్లల మధ్య జరుపుకోవడం సంతోషదాయకమని అన్నారు. మనిషికి 2 వచ్చినాయి చిన్న 2 ఉన్నాయా అలా తింటాడు ఇక నమస్కారం. ఈరోజు నా పుట్టినరోజు కార్యక్రమంలో భాగంగా
అనాథ ఆశ్రమంలో పిల్లలకి పళ్ళు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు గాంధీ జయంతి కావడం, ఈరోజే ఎంగిల్ పూల బతుకమ్మ కావడం, అదే రోజు నా బర్త్డే రావడం నాకు ఎంతో ఆనందకరంగా ఉంది. ఈ ఆనంద సమయంలో నేను పిల్లలతో సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. పిల్లలు అందరూ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని కోరుతూ ప్రసిద్ది చెందిన ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయం వద్ద దేవీ శరణవరాత్రుల ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు బాల త్రిపుర సుందరిగా అమ్మవారి భక్తులకు దర్శనమిచ్చింది. శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారు ఆలయం రాజగోపురంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం మంజీరా నది ఉప్పొంగి ప్రవహించడంతో ప్రత్యేక పూజలు నిర్వహించి గంగాహారతి ఇవ్వడం జరిగింది.
नमस्करोमि वनदुर्गा भवानी माता की वंदे मदनानंद संयुतं श्रीकृष्णानंद पर्याप्तं शारदा क्षेत्र सुस्थितं वंदे वंदारो वंदारमिन्दिरानंद कंदलम् अमन्दानंद संदोह बंधुरं सिंधुराननम् वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिकां समन्दहसिते क्षणां सशरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनीम् अरुणमाल्यभूषोज्ज्वलां जपाकुसुमभासुरां जपविधौ स्मरेदम्बिकां भोला शंकर भगवान की वनदुर्गा माता की अन्नपूर्णा माता की मदनानंद सरस्वती स्वामी भगवान की श्री कृष्णानंद सरस्वती स्वामी भगवान की जगदंबा माता की परमात्మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతో మనం వనదుర్గ అమ్మవారిని పూజించుకుని దర్శించుకుని ఆమె చేత దీవెనలు పొందే అవకాశం పరమాత్మ అనుగ్రహంతో పాటు తల్లిదండ్రుల పూర్వ పుణ్య బలం వల్ల మనకు వచ్చింది. అందుకని భగవంతుణ్ణి తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుంటూ మనకు అదృష్టవశాత్తు అమ్మవారు మన దగ్గర ఉంది. ప్రపంచంలో వనదుర్గలు ఉన్నటువంటి స్థలాలు స్వయంగా వెలిసినవి చాలా తక్కువ, ఒకటో రెండో. గుప్తంగా ఉన్నది ఒక్కొక్కటి, ప్రత్యక్షంగా కనపడేది మన దగ్గర ఉన్నటువంటి వనదుర్గ మాత్రమే. వనం అంటే నీళ్లు, వనం అంటే చెట్లు ఉండేటువంటి అడవి. నీళ్లు అడవి రెండు ఉన్న ప్రాంతం మనది. సింగరేణిలో లాభాల్లో వాటా ప్రకటన విషయంలో టీబీజీకేఎస్తో పాటు మరికొన్ని సంఘాలు వాస్తవాలు తెలుసుకోకుండా కార్మికులను తప్పుదోవ పట్టించడంతో పాటు ఏఐటీయూసీపై దుష్ప్రచారం చేశాయని వెంటనే కార్మికులకు క్షమాపణ చెప్పాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ గుర్తింపు సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. గురువారం సింగరేణి ఆర్చివన్ ఏరియాలోని జీడీకే1 ఇంక్లైన్లో జరిగిన గేట్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాల్లో వాటా 33% పంపిణీ విషయంలో ఏఐటీయూసీ అన్ని బావుల మీద కార్మికులకు వాల్ పోస్టుల ద్వారా గేట్ మీటింగ్లలో చార్ట్ ద్వారా వివరించడం జరిగిందన్నారు. కార్మిక సోదరులారా, ఈరోజు సింగరేణి కాలేజ్ వర్కర్ మిత్రులారా, అందరు దగ్గరికి వస్తే మన మీటింగ్ ప్రారంభించుకుందాం. దగ్గరికి రండి. మహిళా సోదరులు కూడా దగ్గర రావాలని అందరూ దూరం ట్రామర్
కార్మికులకు శుభోదయం. విధానాలు మనకు మొన్ననే ప్రాఫిట్ కలిగింది. వారు నోటికి కాపాల్సి ఉన్నది. ఇప్పుడు మన జిఎంటీ అలాగే డిస్ట్రిక్ట్లలో కూడా చాలా చూసుకోవచ్చు. అంటే మంచిగా విధంగా ఉండాలని జరిగినటువంటి ఇవాళ ఐఎంటీ గ్రూప్ నుండి మన పిఎల్ఆర్ఎస్ బోనస్ గురించి వాళ్ళది ఇప్పుడు అందరికంటే ముందు వాళ్ళే చందాలు తెస్తా ఉన్నారు. ఇట్లా ఉన్నది అట్లా ఉన్నది అని ఉండి వాళ్ళ సంఘం గెలిచిండి నాయకులకు తెలుసా మనకు తెలియకపోయాని వీళ్ళు సంస్థ జరుపుకునే మేనేజ్మెంట్ తోటి కానీ గవర్నమెంట్ తోటి కానీ డివిజన్ లో మేము చెప్పిందే నమ్మకల్లా వాళ్ళు చెప్పింది కూడా నమ్మకర్లేదు. మీరు కూడా నెట్ లో కొట్టి చూడాలి, గూగుల్లో కొట్టితే సింగరేణి కంపెనీ పబ్లిక్ సెక్టర్ ఏ సంవత్సరం కా సంవత్సరం అది బ్యాలెన్స్ షీట్ ఇస్తుంది. మన నెట్ లో పెడతారు, ప్రతి సంవత్సరాన్ని పెడతారు. మీరు చదువుకున్నాడు కాబట్టి ఏ సంవత్సరం మీకు ఉందో ఆ సంవత్సరం కొట్టి చూసి ఎంత లాభం వచ్చింది సింగరేణి కంపెనీకి, దాని మీద ఎంత మీద మంచిందని చూడండి. ఈ 24 సంవత్సరాలలో కూడా మొత్తం మీద మంచి ఈ ఒక్క సంవత్సరమే పంచకపోతే బాధ్యత మాదే, మేము దేనికైనా ఒప్పుకుంటాం. కానీ 24 సంవత్సరాల్లో కూడా ఇట్లనే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమైందంటే మనకి ఏదైనా మన ఓపెన్ కాస్ట్లు ఉంటాయి కదా, వాటిని ఏం చేయాలంటే బ్యాక్ ఫిల్లింగ్ చేయాలంటే మట్టి నింపాలి. ఇప్పుడు తీసేటప్పుడు నింపడం కుదరదు కదా, తర్వాత 5-10 సంవత్సరాలుగా నింపుతారు. అందుకని ఈ డబ్బుని దాని కొరకు కేటాయిస్తారు. రెండోది, ఈ సంవత్సరం ఏదన్నా మనం పెట్టాల్సింది ఉంటే పెట్టుబడి దాన్ని ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ దీనిలో పెడతారు. పెట్టి అది తీసి మిగిలిన దాని మీద ఇస్తారు. ఇప్పుడు మీకు తెలుసు 2019-20 అంటే 2020 సంవత్సరంలో మనకి ఇచ్చిండు. ఆ సంవత్సరం కంపెనీకి ఎంత లాభం వచ్చింది? 2857 కోట్లు వచ్చింది. ఇందులో నుంచి ఇన్వెస్ట్మెంట్ ఎంత తీసేశారు? 1853 కోట్లు తీసిండు. మనకు వచ్చింది ఎంత? 1003 కోట్ల రూపాయలు. అంటే మనకి ఎంత వచ్చిందంటే 280 కోట్లు వచ్చింది మనకి ఇచ్చేది. మరి 2800 కోట్లు వచ్చినప్పుడు 1800 కోట్లు తీసేసి 1000 కోట్లే పంచితే మరి ఆనాడు గుర్తింపు సంఘం మీరేగా సోదరులు, మరి ఆనాడు కూడా ఈ సంఘాలన్నీ ఉన్నాయి కదా, మరి అప్పుడెందుకు మాట్లాడలేదు? ఏంటంటే అప్పుడు ముఖ్యమంత్రి ఏం చెప్పిండంటే కంపెనీకి వచ్చిన లాభం 2857 అని చెప్పలేదు. ఏం చెప్పిండు ఆనాడు? 1003 కోట్ల లాభం వచ్చింది, దాని మీద ఇస్తున్నా అన్నాడు. అనగానే మంచిది అనుకున్నాడు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చేసిందంటే అసలు వచ్చింది ఎంత, ఇన్వెస్ట్మెంట్ ఎంత, మిగిలింది ఎంత, దాని మీద ఎంత పర్సెంట్ అని చెప్పే వరకు వీళ్ళు పట్టుకున్నారు. ఈయన కూడా ఈ ముఖ్యమంత్రి కూడా 2412 కోట్ల లాభం వచ్చింది, దాని మీద 33% ఇస్తున్నాం అంటే ఎవరు మాట్లాడేటోళ్ళు కాదు. అంటే పూర్తి వివరాలు చెప్తే మనవాడు తప్పంటున్నారు. మరి 24 సంవత్సరాల కాలంలో మీకు అన్ని వేసినాం. 99 నుంచి మొత్తం ఇప్పటి వరకు ఎట్లట ఏ సంవత్సరం ఎంత వచ్చింది, మరి ఆ దాంట్లో నుంచి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఎంత తీశారు, దాంట్లో నుంచి ఎంత పంచారు అనేది మొత్తం రాసినాం. ఈ చాట్లో ఏమైనా తప్పుంటే అడగండి, మేమే బాధ్యులం. మీరు చాలా మంది బీటెక్లు ఎంటెక్లు చదివిన పిల్లలు కూడా ఇప్పుడు చాలా మంది వచ్చారు. మీరు కూడా ఇంటికి పోయిన తర్వాత నెట్లో కొట్టండి, ఇంటర్నెట్లో కొట్టండి. ఏ సంవత్సరమైనా లాభం ఎంత వచ్చింది, మనకి ఇచ్చింది ఎంత అనేది ఉంటే ఇదే సిస్టంలో కనుక లేకపోతే మాదే పూర్తి బాధ్యత, మేము ఒప్పుకుంటాం. గుర్తింపు సంఘంగా మాదే బాధ్యత అవుతుంది. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ పూర్ణచంద్ర మాట్లాడుతూ మండలంలోని గత 15 రోజుల నుండి శానిటైజర్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. మండలంలో అన్ని గ్రామాలు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని ఎంపీడీఓ పూర్ణచంద్ర తెలిపారు. మన మండలంలోని గత 15 రోజుల నుంచి శానిటేషన్ ప్రోగ్రాం కానీ స్వచ్ఛత ఈ సేవా ప్రోగ్రాంలో అన్ని గ్రామాలు కూడా పరిశీలించడం జరిగింది. అలాగే అక్టోబర్ 2 నాడు గ్రామ సభలు పెట్టడం జరిగింది. ఆ గ్రామ సభల్లో సబ్కా వికాస్ అనే ప్రోగ్రాంలో అంటే ప్రతి ఒక్కరు కూడా చెందాలని, అభివృద్ధి చెందాలని, మనం 9 దాంట్లో అభివృద్ధి చెందాలి. దాంట్లో భాగంగా జీపీడీపీ గ్రామీణ మన గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక తయారు చేయడం జరిగింది. అలాగే ఉపాధి హామీలో భాగంగా రాబోయే ఎండాకాలం సమ్మర్లో మార్చి తర్వాత
అనేది కూడా గ్రామ సభ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. గ్రామంలో ముఖ్యంగా వ్యక్తిగత అగ్రికల్చర్కి సంబంధించినటువంటి పనులు చేయాలని, అగ్రికల్చర్ ద్వారా రైతులకు ఉపయోగపడే పనులన్నీ కూడా గుర్తించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే ప్రతిలాగే మనము ఈ సంవత్సరం 70,000 మొక్కలు పెంచి దాన్ని 30,000 హోమ్ సీడ్గా 30,000 వివిధ రకాల ప్లాంటేషన్ కూడా చెప్పడం జరిగింది. ఇక విషయానికి వస్తే మండల ప్రత్యేక అధికారి సతీష్ యాదవ్ గారు, మనకు జిల్లా భూగర్భ అధికారి గారు ప్రతి మంగళవారం శుక్రవారము తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. కలెక్టర్ గారు ప్రతి ఒక్క ఆర్డర్స్ కూడా శానిటేషన్, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో మురికి కాలువలు కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, లీకేజీలు కావచ్చు, ముఖ్యంగా అయితే మోర్లలో ఉన్న నల్ల పైపులు ఖచ్చితంగా తీసేయాలని, డెంగ్యూ వ్యాధులు కానీ ఇతర విష జ్వరాలు కూడా ఉండాలని, వాపియకుండా ముఖ్యమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే గ్రామం దసరా, దీపావళి, మన బతుకమ్మ పండుగలు పెద్ద పండుగలు ఉన్నాయి కాబట్టి ప్రతి గ్రామంలో చెరువుల దగ్గర క్లీనింగ్ చేయాలని, అలాగే ఎక్కడైతే మన రోడ్ల పంట ఉన్న కొమ్మలు, ఎక్కడైతే ముళ్ళ పొదలు కానీ రోడ్లకు కనిపించకుండా అన్నీ కూడా క్లీన్ చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే కోనాపూర్ కానీ రిజర్పూర్ గ్రామాల్లో పరిశీలించి అక్కడ పనితీరు బాగాలేకపోతే ఆగ్రహం కూడా వ్యక్తం చేసి వారికి మెమోలు ఇవ్వడం, వాళ్ళ అట్టి పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా మనకు కావాల్సిన ప్రజల యొక్క క్షేమం, ప్రజల కోసం అందుబాటులో 24 గంటలు పనిచేస్తున్నాము. దానికి సంబంధిత ఇప్పుడు సర్పంచులు లేరు కాబట్టి వారి స్థానంలో మండల పరిషత్లో ఉన్న గెస్టెడ్ ఆఫీసర్లకి ఒక్కొక్కరికి 3 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలను కూడా లైట్లు, శానిటేషన్, వాటర్ సదుపాయం అన్నీ కూడా ఉన్నాయి. దీనికి ప్రతి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి ఉన్నారు. దానికి తగ్గట్టు ప్రతి రోజు రివ్యూలు నిర్వహిస్తూ వారికి సూచనలు ఇస్తూ విజయవంతంగా చేస్తున్నాం. థ్యాంక్ యూ. సింగరేణి సంస్థ సహకారంతో రామగుండం నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ది పథంలో నడిపిస్తారని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ రాజ్ ఠాకూర్ తెలిపారు. రామగుండం నియోజకవర్గంలోని మల్కాపూర్ విలేజ్ లో సింగరేణి సీఎస్ఆర్ నిధులతో గురువారం సీసీ రోడ్ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. సందర్భంగా అభివృద్ది సంక్షేమం దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. కార్యక్రమంలో సింగరేణి ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. शांति शांति ओम ध्रुवंदे राजा वरुणो देवो बृहस्पति ध्रुवंदे इंद्रकार्तिकराजकुंडारयितां ध्रुवं मुहूर्तकाले सूर्यादीनां ఎన్విరాన్మెంట్ మేనేజర్ ఆంజనేయ ప్రసాద్ గారు, మరి శ్రీ వీరారెడ్డి గారు, మరి ఏరియా సర్వే ఆఫీసరు, మరి ఈ ఊరు కొన్ని సంవత్సరాల తర్వాత పెద్దగా అవుతుంది. ఇప్పుడు అన్ని రాజు ఊరు అనుకున్నాం. ఈ రోడ్ డైవర్షన్ చేస్తాం, రోడ్ డైవర్ట్ చేయాలి, పెద్దగా అవుతుంది. ఇది పక్క నుంచి విలేజ్ వెళ్ళి టౌన్, అది పెద్ద టౌన్. సో ఇక్కడ ఉన్న ప్రాపర్టీలు అన్ని కూడా వ్యాపారం చేస్తున్నాం. నిధులతో ఈరోజు సింగరేణికి సంబంధించిన యాజమాన్యం ఆర్జీవన్ జీఎం గారితో కలిసి మల్కాపురం, లింగాపూర్, మేడిపల్లి, పాలపట్ట విలేజ్లో రోడ్లు, అదే మాదిరి కమ్యూనిటీ హాల్, దాంతోపాటు ఓపెన్ జిమ్స్, దాంతోపాటు ఆర్ఓ ప్లాంట్కి సంబంధించినటువంటి వాటర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈరోజు కేవలం అభివృద్ధి సంక్షేమం వైపు ఈ ప్రజాస్వామ్య తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు 70% సింగరేణి అయితే 30% ఎన్టీపీసీ, చెరుకు, ఇతర ఇదివరకు కూడా యజమాన్యాలు ఏం చేసినారో తెలియదు. కానీ
ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు భట్టి విక్రమార్క గారు చంద్రబాబు గారు ప్రత్యేకంగా రామగుండం కాన్స్టిట్యున్సీ మీద పూర్తిగా అభివృద్ధి పదంపై నడవాలని మరి నేను శాసనసభ్యుడిగా వారితో పాటు నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్క ఈ ప్రాంత అసెంబ్లీ నాయకులందరితో కలిసి ఎన్టీపీసీ సింగరేణి, ముఖ్యంగా ప్రధానంగా సింగరేణి, ఇది సింగరేణి నగరం, సింగరేణి మహానగరం. ఇదొక తెలంగాణలోనే రుడాగా ఒక మేజర్ కార్పొరేషన్గా సింగరేణి నగరంగా ఒక ప్రత్యేకంగా ఒక పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ రోడ్లు బాధిత ప్రాంతాలే కాకుండా, భూములు తీసుకున్న ప్రాంతాలు మైనింగ్ ప్రాంతాలే కాకుండా పూర్తిగా ఈ నగరాన్ని సింగరేణి ద్వారా, ఎన్టీపీసీ ఉన్న ప్రాంతాల్లో ఎన్టీపీసీ ద్వారా, జన్కోకు సంబంధించింది కూడా సింగరేణి భవిష్యత్తు తీసుకుంటుంది కాబట్టి కంప్లీట్ అక్కడ కూడా అన్ని ప్రాంతాల్లో ఈ యొక్క సింగరేణి నియోజకవర్గం, సింగరేణి యొక్క నగరంగా గొప్పగా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. జై కాంగ్రెస్. అధికారులు సిబ్బందిలోని ప్రతిభ గుర్తించడానికి రామగుండం పోలీస్ కమిషనరేట్లో కాళేశ్వరం జోన్ స్థాయి తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించడం జరుగుతుందని రామగుండం సిపిఎం శ్రీనివాస్ తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్, కొమరంభీం, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లా పరిధిలో ఉన్న పోలీస్ అధికారులకు సిబ్బందికి గురువారం రామగుండం పోలీస్ కమిషనరేట్లో కాళేశ్వరం జోన్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించారు. కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పోలీస్ డ్యూటీ మీట్ ప్రారంభించారు. సందర్భంగా సిపి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ నిర్వహించడం జరిగిందన్నారు. గౌరవ సిపి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. పెద్దలు పూజ్యులు శ్రీ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఇన్స్పెక్టర్ జనరల్ గారికి స్వాగతం పలుకుతూ, అట్లాగే మంచిర్యాల్ డిస్ట్రిక్ట్ డీసీపీ సార్ ఏ భాస్కర్ ఐపీఎస్ సార్ గారికి స్వాగతం చేసుకోండి. ఈ లోపల టీ స్నాక్స్ కూడా అందరికి ఇచ్చేయాల్సిందిగా బీపీఎల్ అందరికి టీ స్నాక్స్ ఉన్నాయండి. ఒక 5 నిమిషాలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ టీ స్నాక్స్ అందరికి వాళ్ళు కూడా చేసేయండి. गौरव शिल्पी गाड़ी वेदिक में रावसन कोर्ट अगला कार्य के लिए आज्ञा प्रदान करें. जल्दी शुरू करिए. विमान कालेश्वरम जोन पुलिस ड्यूटी में आपका निरीक्षण करिए. ముందుకు అండ్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ ప్రజలందరూ కూడా స్వాగతం పలుకుతున్నాం. ऑल इंडिया 4th प्लेस रॉक्सी आ गए थे सिम्बा अंबा सिम्बा सिम्बा ऑल इंडिया लो 4th प्लेस. यस सर टीना टीना नार्कोटिक वेरी गुड. अभी रैम्बो सर रैम्बो चाइना रैम्बो बूमर ये बस संदर्भ ఒక నలుగురు తీసుకెళ్ళి
చేసిన అందరికీ ప్రెస్ మిత్రులకి, తర్వాత పార్టిసిపెంట్స్కి, 4 జిల్లాల నుంచి వచ్చిన పార్టిసిపెంట్స్కి, అలాగే ఇతర పోలీస్ ఆఫీసర్స్ అండ్ ఇతర పూర్వ ప్రముఖులకి, డాక్టర్ గారికి, తర్వాత డీసీపీ మన్షియాల్ అండ్ అడిషనల్ డీసీపీ రాజు అండ్ అదర్ ఆఫీసర్స్కి స్వాగతం, వెల్కమ్. అండ్ ఈరోజు మనకు ఇంతకుముందు రాజు గారు, దాని తర్వాత డీసీపీ గారు చెప్పినట్టు తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత ఫస్ట్ టైం పోలీస్ డ్యూటీ మీట్ జరుగుతుంది 10 ఏళ్ల తర్వాత. దీంట్లో మీకు అందరికీ తెలుసు పోలీస్ యొక్క స్కిల్స్ ఏవేవి ఉన్నాయో దాంట్లో అన్నింటిలోనూ మా పోలీస్ ఆఫీసర్స్ అందరూ పార్టిసిపేట్ చేసి ఎవరికి ఎలా స్కిల్స్ ఉన్నాయి దానిలో ప్రైజెస్ ఉంటాయి. ఫస్ట్ కమిషనరేట్ లెవెల్లో 25th రోజు జరిగింది. దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు పక్కకు ఒక లిస్టు తయారు చేయబడింది. మళ్ళీ ఈ యొక్క జోన్ కాళేశ్వరం జోన్లో ఉన్న అందరు ఆఫీసర్స్ అందరూ ఎవరైతే దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ పేర్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరూ ఇప్పుడు తమ యొక్క ఆస్పెక్ట్స్లో, వాళ్ళ యొక్క ఈవెంట్స్లో వాళ్ళు ఎంత ప్రావీణ్యత సంపాదించారు, ఎలా చేశారనేది చూపిస్తారు. ఇప్పుడు వాళ్ళు దాంట్లో ఉన్న సెలక్షన్ లిస్ట్ని చేసి ఈరోజు రేపు ఆ ఈవెంట్స్లో అన్ని సెలక్షన్స్ జరుగుతాయి. ఇవి అన్నీ కలిపి మళ్ళీ స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తారు. సో నేను అందరికీ ఈరోజు వెల్కమ్ చెప్తూ, రామగుండం కమిషనరేట్ అండ్ కాళేశ్వరం జోన్లో ఉన్న ఆఫీసర్స్ అందరూ చాలా ఖచ్చితత్వాన్ని పాటించి చాలా అక్యురేట్గా మీరు స్టేట్ లెవెల్ మీట్లో పార్టిసిపేట్ చేసి చాలా అలర్ట్గా చాలా పాయింట్స్ని గుర్తుపెట్టుకొని ముందుగానే ఒక డే బిఫోర్ ఏమేమి పాయింట్స్ రావచ్చు, ఏమేమి ఎలా చేస్తే మనం టాప్లో ఉంటామనేది మీరు ఇంతకుముందు టాపర్స్ని కన్సల్ట్ చేసి వాళ్ళ యొక్క టిప్స్ తీసుకొని మన కాళేశ్వరంలోనూ ముఖ్యంగా మన కమిషనరేట్లో చాలా మట్టుకు చాలా మ్యాక్సిమం ప్రైజెస్ తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను. ఐ హోప్ మై ఆఫీసర్స్ విల్ డెఫినెట్లీ గెట్ ద ప్రైజెస్. రీసెంట్గా మనకు 3 అవార్డ్స్ వచ్చినాయి కమిషనరేట్కి. ఇంకా అవార్డ్స్ రావాలని మీ అందరి యొక్క కృషి, మీ యొక్క డెడికేషన్ నేను చూస్తున్నాను. చాలా వరకు మీ అందరూ బాగా పనిచేస్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నాను. సో దీంట్లో కూడా మన ఈ పోలీస్ ఈవెంట్లో మన కమిషనరేట్ అండ్ కాళేశ్వరం జోన్ ఫ్లాగ్ని హైలో పెట్టాలని నేను మీకు రిక్వెస్ట్ చేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా యొక్క నమస్కారం. థ్యాంక్ యూ. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.